వ్యాసంలో నైపిద్యం. సో, వ్యాసంలో వస్తు వైవిధ్యం అంటే ఏంటంటే, ఒక ఎస్సే రాయాలి అనంటే వైవిధ్యం, వస్తువు అనంటే ఏం చెప్పిన టాపిక్. దేని మీద రాయాలనుకుంటున్నావు? టాపిక్‌ని ఎలా చూజ్ చేసుకోవాలనేదే ఈ లెసన్‌లో ఉంటుంది. సో, నువ్వు వస్తువు అనేది కంపల్సరీ. వితౌట్ ఈ వస్తువు లేకపోతే నువ్వు ఏ వ్యాసం రాయలేవు. అవునా? ఏ రంగంలో అయినా కూడా, ఏ దాని మీద రాద్దాం అనుకున్నా కూడా నీకు కంపల్సరీగా వస్తువు అనేది ఉండాలి. సో, ఈ వస్తువు అనేది ఎలా గుర్తించాలి? ఎలా దాన్ని పెట్టాలి అనంటే, ఆరంభం వైవిధ్యం. అంటే తెలుగు రచనలో కందుకూరి సంస్కరణ, స్త్రీ అద్భుతం, మూఢనమ్మకాలు, నిరసన అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్. నువ్వు ఒక పెన్ను మీద ఎస్సే రాయాలనుకుంటున్నావు అనుకో, పెన్ ఏమవుతుంది? నీ వస్తువు అవుతుంది. అవునా? సో, అట్లా ఒక చాక్ పీస్ మీద నువ్వు ఒక ఏమంటారు ఎస్సే రాయాలనుకుంటున్నావు, చాక్ పీస్ ఏమవుతుంది? దాని యొక్క వస్తువు అవుతుంది. సో, ఆ వస్తువుని ఎలా గుర్తించాలి? వస్తువులు బట్టి 3 రకాలు. ఏంటా రకాలంటే హాస్యం, వ్యంగ్యం, విమర్శన అంటే ఎన్నో విభేద వ్యాసాలు రెండవ రకం. ఫస్ట్‌దేమో మూల సూత్రాలు చెప్పే శాస్త్రాన్ని ఫస్ట్‌ది అంటాం. సెకండ్ హాస్యం, వ్యంగ్యం, చమత్కారం ఇట్లాంటివి. నెక్స్ట్ సమకాలీన సంఘటనలను మొదలెడుకున్న భావాలను తెలియజేసేదే వ్యాసం. సో, ఈ వ్యాసంలో మనం దేని గురించి రాస్తున్నామో ఆ టాపిక్ అనేది మంచిగా ఉండాలి. ఆ టాపిక్‌కి తగ్గట్టుగా శీర్షిక అనేది పెట్టాలి. ఈ శీర్షిక ద్వారానే మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయని చెప్పి కూడా మీరు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఏదన్నా మీరు ఎగ్జాంపుల్ తీసుకొని భక్తి, స్త్రీ, పురుషుడు, జుట్టు, లైక్ ఏ దాని మీదైనా జడ, అమ్మాయి, లైక్ దేని మీద అయినా కూడా మీరు ఎస్సే అనేది రాయొచ్చు. అదే మీకు వస్తు వైవిధ్యం అనేది అవుతుంది అనేది. దాని గురించి కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ రాస్తే సరిపోతుంది. ఓకేనా?